హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిజినెస్ ప్రొజెక్టర్. దిస్ ఇస్ బిఎస్ఆర్. వాట్ ఎ డే టు బి అన్ ఐపీఎల్ ఫ్యాన్. అసలు మైండ్ పోతుంది. అసలు ఇన్ని రికార్డులు, ఎన్ని విషయాలు జరిగాయంటే ఈరోజు. ఫస్ట్ థింగ్ ఏంటంటే కేఎల్ రాహుల్ ఒక హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ బై అన్ ఇండియన్ 152 రన్స్ కొట్టాడు. ఆ, కొంచెంలో ఉండుంటే బ్రెండన్ మెకలం రికార్డ్ కూడా బ్రేక్ అయిపోయిందని అనుకున్నాను నేనైతే, బట్ అవ్వలేదు. అది చాలదనుకుంటే 8 మంది ప్లేయర్స్, బ్యాట్స్మెన్లు 50 స్కోర్ చేశారు ఇవాళ. 23 బౌలర్స్కి 10+ ఎకానమీ ఉంది. అండ్ సూర్యవంశీ ఒక్కడే, హీ ఆల్సో క్రియేటెడ్ ఓన్ రికార్డ్ 12 సిక్సెస్ బై సింగిల్ ప్లేయర్ ఇన్ అన్ ఇన్నింగ్ ఇన్ అన్ ఐపీఎల్. అది కూడా తన పేరు మీదకి వచ్చింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 265 చేశారు. ఇంకా దిస్ డే, అసలు సాటర్డే రోజు జరిగిన ఈ 2 మ్యాచ్లు నిజంగా ఫీస్ట్ అని చెప్పాలి అందరికీ. హైలైట్స్ చూసినట్టు ఉంటుంది మొత్తం మ్యాచ్ అంతా చూస్తే. మీకు అసలు డాట్ బాల్ 6 అన్నట్టు ఉంటుంది మీకు అంత మ్యాచ్ అంతా. అండ్ వాట్ పంజాబ్ డిడ్ ఈస్ సింప్లీ అన్థింకబుల్. అంటే ఢిల్లీ మీకు చూసుకున్నట్టయితే ఢిల్లీ 12 ఓవర్స్ వరకు ఒక టెంపోలో మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు, కానీ 12 ఓవర్స్ నుంచి వాళ్ళు ఇంకా యాక్సలరేట్ చేయడం మొదలెట్టారు. అది కూడా అన్రీల్ యాక్సలరేషన్ అది 12 ఓవర్స్ నుంచి. 12 ఓవర్స్లో వాళ్ళు ఎంత 100 ఎంతో ప్లస్ అలా ఉన్నారు. అక్కడ నుంచి ఒక బీభత్సమైన యాక్సలరేషన్ కేఎల్ రాహుల్ హ్యాస్ షోన్ వాట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్. కోర్స్ నితీష్ రాణా కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. బట్ పంజాబ్ స్టార్ట్ చేసి 3 ఓవర్లు అయ్యేసరికి ఇంకా మ్యాచ్ అయిపోయిందేమో అనిపించింది. 3 ఓవర్లకు 60 ఏంటారు నాయన. 3 ఓవర్స్లో 60 కొట్టి పవర్ ప్లే అయ్యేసరికి వాళ్ళు ఆల్మోస్ట్ 120 కొడితే నటరాజన్ దయవాళ్ళు 125 రికార్డ్ బ్రేక్ అవ్వలేదు, కానీ లేకపోతే అయిపోయేదే వాళ్ళు ఉన్న ఉప్పు మీద. అండ్ లుక్ ఎట్ ద ఇన్నింగ్స్. అంటే మీకు వాళ్ళ మధ్యలో ఒక వికెట్స్ పడిపోయి కొంచెం స్లో డౌన్ అయినా కూడా దేవర్ కంఫర్టబుల్లీ చేసింగ్. అంటే మీకు లాస్ట్కి వచ్చేసరికి ఒక 1 ఓవర్ ఉంటుండగా చేసి చేయడం అనేది 265 అనేది 7 బాల్స్ ఉంటుండగా 287 కొట్టినా కూడా చేసేసేలాగే ఉన్నారు వాళ్ళు. దే కరెంట్ హై స్కోర్ రైట్ నౌ. అండ్ ఎస్ఆర్హెచ్ని 300తో అసోసియేట్ చేస్తుంటాం నార్మల్గానే. వాళ్ళకంటే ముందు వీడియో కొట్టేలా ఉన్నారు పంజాబ్ వాళ్ళే. అండ్ హైలైట్ ఏంటంటే కొట్టిన 300 చేసే క్యాపబిలిటీ కూడా ఉంది వాళ్ళకి. అంత డేంజరస్గా ఉన్నారు వాళ్ళైతే. వాట్ అ టీమ్ మ్యాన్. బౌలర్స్ కంప్లీట్గా బ్యాడ్ డే ఉన్నది అనుకున్న రోజు వచ్చి బ్యాట్స్మెన్స్ ఇలా వాళ్ళు బ్యాక్ చేస్తుంటే బౌలర్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఇంతటి కార్నేజ్లో మనం ఒక ప్లేయర్ని ఖచ్చితంగా మర్చిపోతాం, అది యుజ్వేంద్ర చహల్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ లేదా కుల్దీప్ యాదవ్ కూడా వాళ్ళు కొన్ని ఓవర్స్ చాలా చాలా బాగా వేశారు, బాగా కంటైన్ చేశారు. బట్ ఆల్ ఆఫ్ ద ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ వెయిన్. అండ్ టాకింగ్ అబౌట్ గోయింగ్ ఇన్ వెయిన్, కేఎల్ రాహుల్స్ నాక్ అనేది ఇంత ఇంక్రెడిబుల్. నాకు వచ్చిన తర్వాత కూడా దట్ హీ సెండింగ్ అప్ ఇన్ ఎ లూజింగ్ సైడ్ ఈజ్ స్టిల్ పెయిన్ఫుల్ టు సీ. అలాంటి ప్లేయర్ డిజర్వ్డ్ ఎ లాట్ బెటర్. ఇంకా చెప్పడానికి ఏం లేదు ఈ మ్యాచ్లో అసలు. శ్రేయస్ అయ్యర్స్ బ్రిలియన్స్ కావచ్చు. 2 వికెట్లు పడిపోయిన తర్వాత ఆబ్వియస్లీ స్కోర్ రన్ రేట్ అనేది తగ్గుతూ వచ్చింది. తగ్గుతుంది అనుకుంటారు, అది ఎక్స్పెక్టెడ్. ఢిల్లీ వాళ్ళకి ఏదైనా ఛాన్స్ ఉందంటే అక్కడ వాళ్ళకి, అంటే ఏదైనా గేమ్లోకి బ్యాక్ రావడానికి ఏదైనా ఛాన్స్ ఉందంటే అది ఒకటే. ఇప్పుడైతే శ్రేయస్ అయ్యర్ క్యాచ్లు బ్యాక్ టు బ్యాక్ 2 క్యాచ్లు డ్రాప్ చేశాడు కరుణ్ నాయర్. గేమ్ అక్కడ అయిపోయింది ఇంకా. అండ్ శ్రేయస్ అయ్యర్ ఉన్నంత వరకు మీకు ఆ ధైర్యం చూసారు, ఉన్నంత వరకు పర్వాలేదు మనోడు మ్యాచ్ గెలిపించేస్తారండి. నాకు చెప్తున్నాను కదా, ఇట్ ఈస్ ఫ్యాన్ అనమాట. అంటే తన కంపోజర్ కావచ్చు, ఆ క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకోవడం కావచ్చు. అండ్ నెహల్ బజార్ స్ట్రగుల్ అవుతున్నప్పుడు కూడా తను అంటే ఆ ప్రెషర్ తను మొత్తం రిలీవ్ చేసేలాంటి షాట్స్ ఆడటం కావచ్చు. హీ వాస్ క్లినికల్ యాజ్ ఎ కెప్టెన్. అండ్ హీ ఈస్ ద ఫస్ట్ మ్యాన్ టు హ్యావ్ 7 మ్యాచెస్ కంటిన్యూస్లీ విన్నింగ్ ఇన్ ఎ సింగిల్ ఐపీఎల్ సీజన్. అండ్ రికార్డుల మీద రికార్డు ఇంకా క్రియేట్ అవుతూనే ఉన్నాయి. చూడాలి ఇంక విన్నింగ్ స్టేక్ ఆపగలిగే వాళ్ళు ఎవరు ఉన్నారో. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ఈజ్ గోయింగ్ టు బి రియలీ గుడ్. అంటే చూడాలి ఆ మ్యాచ్ మళ్ళీ ఎవరు రీక్రియేషన్ చేస్తారో లేకపోతే ఎవరు కొత్త క్రియేషన్ చేస్తారనేది. సేమ్ గోస్ విత్ ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్ఆర్ మ్యాచ్. ఆర్ఆర్ అన్స్టాపబుల్గా ఉన్నప్పుడు చాపింది ఎస్ఆర్హెచ్. అండ్ సేమ్ మళ్ళీ ఇవాళ కూడా ఒక విన్ తర్వాత మళ్ళీ వచ్చారు. ఈసారి కంబ్యాక్ ఇస్తారేమో అనుకున్నారు. వైభవ్ సూర్యవంశీ అలానే ఆడాడు. తనకి సరైన సపోర్ట్ దొరకక ఇలా జరిగింది. కానీ అంటే చాలా వరకు బాల్స్ తీసుకున్నాడు ఆడడానికి. ధ్రువ్ జురేల్ కావచ్చు లేదా జైస్వాల్ తనకి సరిపడ సపోర్ట్ ఇవ్వలేదు. కానీ వాళ్ళిద్దరిలో ఎవరు బాగా క్లిక్ అయ్యి కొంచెం సపోర్ట్ ఇచ్చున్నా సరే మ్యాచ్ ఇంకా కష్టమైపోయేది. 250 ఈజీగా కొట్టేవాళ్ళే. 12 6 ఏందయ్యా నాయన ఒక్కడు కొట్టాడు. అండ్ అందరూ కొడుతున్నప్పుడు మీకు చూస్తే నాకు ఇంకా చెప్పాలంటే అభిషేక్ శర్మ కంటే కూడా కొద్దిగా గొప్ప వాళ్ళు కొంచెం తనే ఇంకా ఈజీతో బ్యాట్ చేసేయడం అనిపించింది. నో హెడ్ టు హిమ్, ఐ లవ్ హిమ్. బట్ అఫ్కోర్స్ మన టీంలోనూ ఎస్ఆర్హెచ్లో కూడా చాలామంది ప్లేయర్స్ చాలా బాగా ఆడారు. ఇషాన్ కిషన్ కావచ్చు, అభిషేక్ శర్మ ఆబ్వియస్లీ. అండ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా లాస్ట్లో వచ్చి బాగానే ఆడాడు. అండ్ తను బోత్ బ్యాట్ అండ్ బాల్ కాంట్రిబ్యూషన్స్ అనేవి చాలా హెల్ప్ అయినాయి. అండ్
అంటే 238 చేస్ చేయడం వల్ల వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ అనేది ఇంకా బూస్ట్ అవుతుందని చెప్పాలి. పెద్ద పెద్ద స్కోర్స్‌ని చేస్ చేయగలిగినప్పుడు అంటే రన్ స్కోర్ బోర్డ్ ప్రెషర్ అయితే ఉందో దాన్ని తట్టుకొని బీట్ చేసినప్పుడు యూ విల్ గెట్ ఎ లిటిల్ బిట్ బెటర్ కాన్ఫిడెన్స్ అనమాట. అంటే నార్మల్ ఉన్నదానికంటే కూడా. అండ్ దే ఆర్ ఆల్సో రన్నింగ్ స్ట్రీక్ అంటే పీ పంజాబ్ తర్వాత వీళ్ళకే స్ట్రీక్ ఉంది 4 విన్స్ ఇన్ ఎ రో. సో చూడాలి ఏం జరుగుతుందనేది. అండ్ దీస్ టూ టాప్ 4 మెల్లిగా సీల్ అయిపోతుందేమో అనిపిస్తుంది. ఢిల్లీ అసలు వీ కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్ అదర్ దెన్ బీయింగ్ సారీ. ఇంకా బ్యాటింగ్ పరంగా దే గివ్ ఎవ్రీథింగ్ దట్ దే హ్యాడ్. బౌలింగ్ పరంగా కూడా వాళ్ళకి బ్యాడ్ లక్ కూడా కొంచెం వెంటాడింది. వాళ్ళ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫార్మ్ బౌలర్ లుంగి ఎంగిడి కన్కషన్ అవ్వడం అనేది ఇట్స్ ఎ బ్లో. అండ్ ఇప్పటివరకు మిడిల్ స్టార్ కాలేదు. ఇవన్నీ రీజన్స్ కాదన్ను. 264 అనేది చేయనివ్వకూడదు. అంత పెద్ద స్కోర్ ఇచ్చిన తర్వాత కూడా మీరు దాన్ని చేసేలా చేస్తున్నారంటే యూఆర్ గోయింగ్ సమ్వేర్ రాంగ్. బట్ ఇక్కడ పంజాబ్ బ్రిలియన్స్ ఢిల్లీస్ మిస్టేక్ కలిసి ఇలా అయినాయి. అండ్ క్యాచెస్ 2 రోజులుగా ఒక్కడు సరిగ్గా క్యాచ్ పట్టట్లేదు అన్నట్టు ఉంది. అశ్విన్ ఒక మాట చెప్పాడు. అంటే రాజస్థాన్ గ్రౌండ్లో ఏదూరులో మీకు క్యాచెస్ కొంచెం సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో క్యాచెస్ కొంచెం పడడం కష్టం, లైటింగ్ కండిషన్స్ అనేవి సరిగ్గా ఉండవు, అందుకని ఇలాంటివి జరుగుతుంటాయని చెప్పాడు. నాకు అదే అనిపించింది అనమాట. మీకు ఆ లైట్స్ కూడా కొంచెం అన్ఈవెన్గా ఉన్నాయి. సో అది కొంచెం రీజన్ అనుకోవచ్చు. అయినా కూడా మీరు ఈ రీజన్స్ చెప్తూ మ్యాచ్ లూజ్ అయిపోవడం అనేది మీ టీంకి అల్టిమేట్లీ లాస్ అవుతుంది. అండ్ అసలు ఐ కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ దిస్ టుడే ఈజ్ వండర్ఫుల్ డే ఫర్ ఈరోజు ఏదైతే మ్యాచ్లు జరిగినాయో చూడాలి రేపటి మ్యాచ్లు ఇంకా ఎలా ఉంటాయనేది. పాయింట్స్ టేబుల్ కూడా బాగా ఓపెన్ అయిన పాయింట్స్ టేబుల్ మెల్లిమెల్లిగా క్లోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా లోపలికి ఎంటర్ అవ్వాలనుకుంటే వాళ్ళకు కూడా డెడ్ లైన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. అండ్ కన్సిస్టెంట్లీ పర్ఫామ్ చేస్తే తప్ప లోపలికి రాలేని పరిస్థితి. సో కాంపిటీషన్ ఈస్ బింగ్ రియలీ ఇంటెన్స్. మీరేమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.